హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. బాబు మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఇస్మాయిల్ మాస్టర్ని. ఇక్కడ చూడండి, బాబు మోటార్ డ్రైవింగ్ స్కూల్ నందు లేడీస్కి కానీ బాయ్స్కి కానీ ఏజీ 50 ఉన్నా 55 ఉన్నా ఏజ్ అనేది సంబంధం లేకుండా మేము ఇక్కడ స్కూటీ కానీ డ్రైవింగ్ కానీ నేర్పించడం జరుగుతుంది. నాకు 60 ఏళ్ళు ఉన్నాయండి, నేను నేర్చుకోవాలన్నా, నాకు స్కూల్కి సైకిల్ కూడా రాదు, మాకు అసలు బేసిక్స్ తెలియదండి కారు అంటుంటారు. అలాంటి వాళ్ళకి కూడా మేము లైసెన్స్ ఇప్పించగలుగుతున్నాము కర్నూలు ఆర్టీఓ ఆఫీస్ నందు. అది సెన్సార్ ట్రాక్ నందు. చూడండి, కర్నూలులో చాలామంది కూడా లైసెన్స్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు కూడా. మా అడ్రస్ తెలియక, ఎక్కడికి పోవాలని అర్థం కాక, పక్క ఆర్టీఓ ఆఫీసుల సైడు తలెత్తి చూడడం కూడా జరుగుతుంది. అలాంటివి మీరు చేసుకున్న రేపొద్దున మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఎన్నిసార్లు మీరు తిరిగి అలసిపోవాలనో, ఎంత ఇబ్బంది పడాలనో ఒకసారి మీరు అర్థం చేసుకునేంత టైం ఇప్పుడు ఉండకపోవచ్చు. ఎందుకంటే కొంచెం గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ అయింది కాబట్టి అక్కడక్కడ మనకి లైసెన్స్లు అడగడం, లైసెన్స్ లేకపోతే ఫైన్ వేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏదో లైసెన్స్ వస్తే చాలే అనుకోవడం వల్ల మనం ఏదో తప్పుదారులు పట్టడం, తప్పుదారిలో తీసుకోవడం, ఇది కరెక్ట్ కాదని నేను మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అందుకని ఏదైనా మన అడ్రస్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవడం అనేది ఉత్తమమైనది. ఎందుకంటే రేపు పొద్దున ఈరోజు చూడండి, మనం బేస్ అనేది స్టాండర్డ్ వేసుకుంటే లైఫ్ టైం మనకి సెక్యూర్ అనేది ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి బేస్ని మనము సరిగ్గా వేయకుండా మనం జస్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్ గడిచిపోవాలని వేసుకుంటే తర్వాత లాస్ అయిపోతాం. అందుకని నేను ఏమంటున్నానంటే, తీసుకునేదే కూడా మనం స్టాండర్డ్గా తీసుకోవడం, అంటే ఎక్కడైతే అడ్రస్ ప్రూఫ్ ఉందో అక్కడే తీసుకోవడం ఉత్తమమైనది అనేది నా అభిప్రాయం. కొంతమంది ఉంటారు, నేను ఎంత చెప్పినా ఇంతే అనేటట్టు, వాళ్ళకేం చేయలేము. కానీ అన్నీ అనుకూలంగా ఉన్న వాళ్ళైనా అన్ని విధాలుగా ఆలోచించి కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ ఆశిస్తున్నాను. ఎందుకంటే కర్నూలులో లైసెన్స్ రాదు అంటున్నారు కదా, ఎందుకు రాదండి? గత 10 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి డ్రైవింగ్ చేసిన వాళ్ళకి కూడా ఎంత సిటీలో ఎంత ట్రాఫిక్లో పోయి డ్రైవింగ్ చేయాలనో తెలుస్తుంది కదా. అలాంటి దాంట్లో జస్ట్ -1 పాయింట్ మనం కర్నూలు ఆర్టీఓ ఆఫీస్లో డ్రైవింగ్ చేస్తే వచ్చేస్తుంది కదండి. అలాంటిది మన కర్నూలు ఆర్టీఓ ఆఫీస్లో డ్రైవింగ్ కొడితే లైసెన్స్ రావడం లేదనుకోవడం ఎంత అమాయకత్వం చెప్పండి. జస్ట్ అండి, అక్కడ 4 ఉన్నాయండి సిగ్నల్స్, ఓన్లీ హెచ్ అండి. అది రాకపోతే అస్సలు ఎందుకండి మనం డ్రైవింగ్ చేయడం? అంత ఈజీ ప్రాసెస్ని మనము ఎదుర్కోలేకపోతున్నామంటే మనం ఎంత వెనకబడి ఉన్నాం ఒకసారి ఆలోచించండి. సరే, ఇదంతటితో ఎందుకులేండి. ఎవరికైనా కర్నూలులో సెన్సార్ సిస్టమ్ నందు లైసెన్స్ పాస్ చేయించాలన్నా, డ్రైవింగ్ స్కిల్స్ మంచిగా ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. మా దగ్గర వచ్చేసి అదేనండి, హెచ్ ఉంది, అలాగే అక్కడ పార్కింగ్ ఉంది, అలాగే అక్కడ 8 ఉంది, అదో ఇలా అప్ ఉంది, ఇలాగే చూసుకుంటే మనకి డౌన్ కూడా ఉందండి. ఇలాంటివన్నీ కూడా మన గ్రౌండ్లో అవైలబుల్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్టు కూడా మీకు ఫ్యూచర్లో ఉపయోగపడే విధంగానే మేము తయారు చేసుకోవడం జరిగింది ఇక్కడ. అందుకనే నేనేమంటున్నానంటే, ఇష్టపడి వచ్చే వాళ్ళకి కష్టమైన మేము నేర్పించగలం. ఇష్టం లేకుండా ఏదో అవసరం నిమిత్తం వచ్చినాలంటే వాళ్ళకి ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళ దారిలో వాళ్ళు ఉంటారు, మనం చెప్పినా అర్థం చేసుకోరు. ఒకవేళ ఫెయిల్ అయినారంటే వినకపోవడం వల్లనే మెయిన్ కారణం. తెలిసిన సబ్జెక్టు చేయడమే మనం ఏదైనా ముందుకు వెళ్ళడం అనేది. ఓకేనండి, నేను చెప్పిన దానిలో కాస్త ఎక్కువ చెప్పినట్టున్నాను ఈరోజు. సారీ అని నేను అంతే చెప్పలేను ఎక్కువ చెప్పినందుకు. ఎవరికైనా కావాలి అనుకుంటే కన్ఫర్మ్గా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మేమైతే ఇప్పించగలం, ఇప్పిస్తాము కూడా. ఓకే బాబు, 4th రివర్స్ అయ్యండి.
ఓకేనండి, మరి ఉంటాను.